1956వ సంవత్సరము జనవరి 14వ తేదీన కీత్ సెష్లెన్ దానియేలు గారు చేసిన ప్రసంగంలోని 2వ భాగం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఒక చిన్న బుద్ధిహీనత, ఒక చిన్న వ్యర్థత్వము మనలను ఆటంకపరిచి మనము తొట్టిల్లటానికి కారణమవుతాయి. ఒకసారి ఒక బాలుడు ఒక దైవభక్తి కలిగిన స్త్రీ యొక్క ప్రార్థన విషయమై అభ్యంతరపడ్డాడు. దీంతో అతడు మరలా పాత మురికి గుంటలోనికి వెళ్ళాడు. అనవసరంగా ఒక చిన్న విషయాన్ని బట్టి అతడు అభ్యంతరపడి పూర్తిగా దిగజారిపోయాడు. సముద్ర తీరమునున్న ఇసుకలో నేను ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. ఆ దినాల్లో సముద్ర తీరాలు వినోద స్థలాలు కాదు, అవి నిర్మానుష్యంగా ఉండేవి. ఒకసారి నేను ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక బలమైన అల నా మీదకి వచ్చింది. నేను లేచి సముద్ర తీరము నుండి విశ్రాంతి స్థలం వైపు ఇసుకలో వెళ్తూ ఉన్నాను. అయితే వర్షము నా ముఖం మీద కొట్టుచున్నది కాబట్టి నేను నా కన్నులు మూసుకొని వెళ్ళగలిగినంత వరకు తిన్నగా పరిగెత్తాను. ఆ విధంగా పరిగెత్తిన తరువాత ఇసుక అంచునకు చేరాను అనుకొని నా కన్నులు తెరిచాను. నేను మరలా సముద్రంలోనికి పరిగెత్తినట్లు కనుగొన్నాను. సముద్రం నుండి నేను చాలా దూరం పరిగెత్తాను, కానీ ఇది ఎలాగ జరిగింది అని అనుకున్నాను. గాలి యొక్క శక్తి చేత నా దిశ కొంచెము వంకరగా మారి నేను గుండ్రముగా తిరిగి మరలా సముద్రంలోనికి పరిగెత్తాను. ఒక చిన్న కోణంలో నేను దిశ మళ్లించడాన్ని బట్టి చివరికి పూర్తిగా వ్యతిరేక దిశలో పరిగెత్తుచూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? దేవుడు నీ జీవితాన్ని ఘనపరుస్తున్నాడా? ఈ మనిషి ఆ మనిషి నుండి ప్రజలు మెప్పును కోరుచుంటారు. ఆ విధమైన ఘనతను ఎందుకు వెతుకుచున్నారు? నీవెందుకు ఘనతను వెతుకుచున్నావు? దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రజలు నిన్ను గూర్చి ఎక్కువగా మాట్లాడకపోయినట్లయితే అది నీకు చాలా మంచిది. నీవు మనుషుల నుండి ఘనతను కోరినట్లయితే నీ విశ్వాసము నిజమైన విశ్వాసము కాదు. ప్రజలు నీకిచ్చు అభినందనలను దేవుడు అంగీకరిస్తాడా? ముఖస్తుతి చేయు ప్రజల నుండి పారిపోము. నిజమైన స్నేహితులు నీకు నిజము చెప్పుట ద్వారా నిన్ను గాయపరచగలరు. అయితే అది ప్రేమ. ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించు దేవుడు ఎక్కువగా గాయము చేయగలడు. నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు చేసిన గాయముల వైపు సూక్ష్మముగా చూచి నీవు ఎక్కడ త్రోవ తప్పినావో గ్రహించు. దైవభయము గల సహోదర సహోదరీలు నిన్ను గద్దించి నీకు గాయము చేసి నిన్ను కాపాడనిమ్ము. ఆఫ్రికాలో పురాతన కాలంలో అడవి జాతుల వారు తమ శత్రువుల మీద విషపూరిత బాణములను ఉపయోగించేవారు. ఒక్కసారి ఆ విషం రక్తంలోనికి వెళ్ళినట్లయితే అది తప్పక మరణానికి దారితీస్తుంది. ముఖస్తుతి విషము లాంటిది. నీవు మార్పు చెందావని దేవుడు నీకు చెప్పవలసి ఉన్నాడు. ఆయన నిన్ను అంగీకరించవలసి ఉన్నాడు. రోమా 8వ అధ్యాయము 16వ వచనములో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. నీ హృదయంలో ఈ సాక్ష్యము కలిగి ఉండుము. మనము దేవుని పిల్లలమై ఉండగా మనలను సరిచేయుటకు మరియు శుద్ధి చేయుటకైన ఆధిక్యతను ఆయన కలిగి ఉన్నాడు. మారు మనసు పొందినంత మాత్రాన పరిపూర్ణులైనట్లు కాదు, మనము పరిపూర్ణత వైపు కొనసాగుచున్నాము. నేర్చుకొనుటకు సరిచేయబడుటకు వెంటనే ఇష్టపడుట దేవుని విషయమైన మంచి స్వభావముగా ఉన్నది. నిన్ను నీవు ఎన్నడూ పొగడుకొనవద్దు. ఒక దినాన ఫ్రాన్సిస్ బెర్నాడోను పిలిచాడు. అయితే బెర్నాడో లోతైన ప్రార్థనలో ఉండి వినలేదు. అతడు జవాబు పొందకపోవటం వలన ఫ్రాన్సిస్ కోపగించాడు. అయితే దేవుడు అతన్ని మందలించాడు. కాబట్టి నాయకుడైన ఫ్రాన్సిస్ తన్ను తాను తగ్గించుకున్నాడు. అతని పశ్చాత్తాపమునకైన ఒక గుర్తుగా ఫ్రాన్సిస్ నేలపై పడుకొని బెర్నాడో పాదములను తన మెడ మీద పెట్టి తన మీదుగా దాటిపోమ్మని అడిగాడు. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ యొక్క గుంపులోని సహోదరులు 3 ప్రమాణములను కలిగి ఉండేవారు. ఒకటి పరిశుద్ధమైన దీనత్వము, రెండవది పరిశుద్ధమైన విధేయత, మూడవది పరిశుద్ధమైన పేదరికం. కాబట్టి 2వ ప్రమాణం ప్రకారము బెర్నాడో ఫ్రాన్సిస్నకు
విధేయుడవ్వాల్సి వచ్చింది. పైనున్న ఘనతను వెదుకుము, అప్పుడు నీవొక ధన్యకరమైన సృష్టిగా ఉంటావు.